ఈ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బతకాలి అనంటే జీతాల కన్నా కూడా ఇన్సెంటివ్స్ మాత్రం బాగా రావాలండి. 3 రెట్లు ఎక్కువగా వచ్చిందే అనుకోండి, ఖచ్చితంగా అక్కడ పని చేస్తూనే ఉంటారనమాట. ప్రతి చోట అదే జరుగుద్దండి. మనం చూసినప్పుడు ఆళ్ళకేంటి చిన్న చిన్న జీతాలకి ఈళ్ళెందుకు పని చేస్తున్నారు అన్న ఫీలింగ్ మనకుంటది. కానీ నిజానికి ఆళ్ళకక్కడ ఇన్సెంటివ్స్ దాని మీద 3, 4 రెట్లు ఎక్కువుంటాయనమాట. లేదు అనుకోండి, ఇలా ఒక ఫుడ్ బిజినెస్ అన్నా పెట్టేసుకోవాలి. ఇది కూడా ఫుల్ క్రేజ్ ఉంటదిలెండి. సందులో 10 షాపులుంటే 10 షాపుల దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ అయితే నిలబడి ఉంటది. ఎలాంటిది పెట్టుకున్నా కూడా నడిచిపోతదనమాట. మొన్న ఒక రోజు నేను క్యాబ్ ఎక్కినప్పుడు ఆ డ్రైవర్‌తో మాట్లాడుతుంటే, అతనికి రోజువారీ ఖర్చులన్నీ పోను రూ. 3000 చేతిలో మిగులుతుందంట. నాకప్పుడు అనిపించింది ఇందులో సగం కూడా సంపాదించలేని నేను మాత్రం పెద్ద బిల్డప్‌గా క్యాబ్ బుక్ చేసుకొని మరీ ఎక్కాను చూసారా? అప్పుడే అనిపిస్తుంటదనమాట. ఛీ! దీనమ్మ జీవితం అనని చెప్పి. కానీ లైఫ్‌లో సంపాదించుకోవాల్సిన టైంలో సంపాదించాలండి. కష్టపడి మొత్తానికి ఎలాగోలా ఒక సొంత ఇల్లు సంపాదించుకున్నామంటే మాత్రం చాలు. అది చిన్నదైనా పూరి గుడిసైనా చాలనమాట. సొంత ఇల్లు అంటూ ఉన్నాక మనం తిన్నా, తినకపోయినా, పస్తులు పడుకున్నా ఎవ్వడు అడగడు. కానీ ఒక సొంత ఇల్లు ఉంటే మాత్రం నిజంగా ఆ సంతోషమే వేరండి. దానికోసమే నా గోల్ అంతా.